హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఎవరు బాబు వచ్చింది? విచిత్రమైన మనిషి అండి బాబు ఈ జగన్ రెడ్డి. ఆ అధికారం ఉన్నప్పుడు అందరూ ఆయన చుట్టూ తిరిగారు. ఇప్పుడు శవం వస్తే తప్ప బయటికి రానంటున్నాడట. ఏమి చిత్రమైన అలవాటు ఇది. అంటే జనం బ్రతుకున్నప్పుడు ఆయనకు చూడాలని అనిపించదా, నచ్చదా? లేదంటే అందరూ సంతోషంగా ఉంటే ఆయనకు ఏం చేయాలో తోస్తదా? శవం వస్తేనే ఏదో పరామర్శ అంటారే, ఏమి డోరం. ఓడిపోయాక మానసిక పరిస్థితి బాగాలేదట. అవును మరి, అంత పెద్ద కుర్చీ ఊడిపోతే ఎవరికైనా దిగాలుగానే ఉంటుంది. కానీ దానికి శవాల కోసం ఎదురు చూడటం ఏమిటి వింత కాకపోతేను. బహుశా ఆయనకు శవాల దగ్గరే ఓదార్పు దొరుకుతుందేమో, లేకపోతే అక్కడైనా తన బాధను చెప్పుకుంటారేమో. ఏమిటో ఈ జగన్ రెడ్డి మనతత్వం ఓ పట్టణ అంతసిక్కదు కదా పాపం. అధికారం పోతే మనుషులు ఎంతలా మారిపోతారో చూడండి. ఒకప్పుడు సింహం సింగిల్ గా వస్తుంది అన్నారు, ఇప్పుడు శవం వస్తేనే కానీ కదిలే పరిస్థితి లేదు. సరే, మంచికి రాకపోయినా చెడుకైనా వచ్చాడు కదా, అసలు ఏం మాట్లాడతాడో విందాం రండి. ఇదిగో అబ్బాయి జగన్ రెడ్డి, ఏంది కదా మొదలుపెట్టు. చంద్రబాబు నాయుడు గారికి బలం లేదు. గెలిచిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ సభ్యులు, వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన సభ్యులు, వైఎస్ఆర్సీపీ టికెట్ మీద గెలిచిన సభ్యులు, వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన సభ్యులు. నీ పోసుగాల ఇదేంది జగన్ రెడ్డా, మైండ్ గా దొబ్బిందా ఏటి? కూటమి సభ్యులంతా వైసీపీ ప్యాన్ గుర్తు మీద గెలిచినోళ్ళు అంటా ఉన్నావు. వాటమిని జీర్ణించుకోలేకపోతే ఏటా? అయినా నువ్వు వచ్చిన పనేటి? నువ్వు చేసే ప్రసంగాలేంది? పాపం ఆ చనిపోయిన వ్యక్తి భార్యకు నీ తరపునో పార్టీ తరపునో 10 లక్షల 20 లక్షలు ఆ చెక్ ఇచ్చేస్తే బాగుంటావని వాళ్ళు ఎదురు చూస్తా ఉంటే ఇక్కడ కూడా రాజకీయ ప్రసంగాలు చేసేస్తా ఉన్నావేంటి జగన్ రెడ్డా? తప్పు కాదు.